మున్సిపల్ కార్మికులంటేనే ఒక చిన్న చూపు, కాలువలు తీయడం గానీ, లేపోతే పెంట పోగుల దగ్గర ఎత్తేయడం గానీ, అయినా కూడా తప్పక ఉద్యోగరీత్యా వచ్చి పనులు చేస్తూ ఉంటారు. కరోనా టైంలో అయితే ప్రాణాలకు తెగించి మరీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట ఉండే ఈ ప్రభుత్వంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, అసలు ఏంటి? మా కుటుంబాలు చాలని జీతంతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చే ముందు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మాట తిప్పము మడని తప్పమని చెప్పారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా 4.5 సంవత్సరం గడిచినా కానీ మా మొహాలు చూడట్లేదు, మా బాధలు ఆలకించట్లేదండి. చాలని జీతాలతో పిల్ల పాపాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆయన ఇప్పటికైనా సరే మా మీద దయ ఉంచి మమ్మల్ని పర్మనెంట్ చేసి జీతాలు పెంచుతారని ఆశపడి ఈ ఎలక్షన్ లోపు మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని, మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఇంత పెరిగిపోయిన ధరలతో ఇంట్లో మగాయనగా మాత్రమే కాకుండా మీరు కూడా కుటుంబానికి ఆసరాగా కష్టపడుతున్నారు. వెళ్ళి బయట ఖర్చులు ఎలా ఉన్నాయి? గతంతో పోలిస్తే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ప్రభుత్వం దృష్టికి లేదమ్మా? అదే అడుగుతున్నాం సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని. సార్ మా వంక చూడండి ఒకసారి. మా పారిశుద్ధ్య కార్మికుల్ని కరోనా టైంలో కానీ విడిగా కానీ ఎక్కడ ఏ విపరీతమైన చెత్తలు ఉంటే ముందు మేమే కదా సార్ శుభ్రం చేసేది. మేము శుభ్రం చేసిన దాని వల్లే కదా ఈ ప్రజలు కానీ ఎవరైనా కానీ ఆరోగ్యరీత్యా బాగుంటున్నారు. మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా మేము కష్టపడుతున్నాం. మా కష్టాన్ని గుర్తించండి అని చెప్పి మేము అడుగుతున్నామండి జగన్మోహన్ రెడ్డి గారిని, అందరినీ. మరి వాళ్ళు గుర్తించట్లేదు సార్ మమ్మల్ని, మా కష్టాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. మేము ఇంత కష్టపడుతున్నాం కదా. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికుడు వీధిలోకి వచ్చి కష్టపడందే ఈ వీధుల్లో ఎవరు కూడా అపరిశుభ్రత ఎవరు బయటికి రాలేదు కదా సార్. ఫస్ట్ మేము వచ్చి ఆ వాసన కానీ ఆ రోతను కానీ ఆ కుళ్ళును కానీ మేము తీస్తేనే కదా ఈ రోడ్ల మీద ప్రజలందరూ అంత శుభ్రంగా నడుస్తున్నారు. మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం, మా జీవితాలు గడవడం కోసం, మా కుటుంబాల కోసం మేము కష్టపడుతున్నాం సార్. పెళ్లిళ్ళని లేకపోతే ఉద్యోగాలని లేకపోతే చదువులని అసలు ఏమి సార్ మాకు అసలు వచ్చే ఏవి కూడా ప్రభుత్వ పరంగా వచ్చే లోన్లు కానీ ఇలాంటివి ఏమి లేవు సార్. మాకు ఓన్లీ జీతం ఒక్కటే. ఆ జీతం కూడా చాలని జీతం సార్. మేమైతే ఆలోచిస్తాం కదా సార్. మరి ఇన్ని కష్టాలు పడుతున్నాము, రేపటి రోజున మా భవిష్యత్తును ఆలోచించే ప్రభుత్వం ఏదో అని హామీలు ఇచ్చారు. మాట తప్పను మడం తప్పను అని చెప్పి అన్నారు సార్. మరి ఈ రోజు కూడా మా కోరికలు నెరవేర్చలేదు, కనీసం పర్మనెంట్లు చేయలేదు, సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వలేదు. మేమేం డిమాండ్ చేసేది ఉంది, మా జీతం మాకు పర్మిట్ చేయాలి, మాకు జీతాలు పెంచాలి. సమ్మెలోకైనా దిగుతాం, మేము ఎంతవరకైనా పోతాం. మా కష్టార్జితం మేము చేసే పనికి సమానయాతంగా ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే అంతవరకైనా వెళ్ళిపోతాం. చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యంలో మాత్రం ఇలాంటి పనుల్లోకి వస్తుంటారు. సో కనీసం చేసే ఉద్యోగానికి సరైన జీతం లేకపోతే అదే ఆ జగన్మోహన్ రెడ్డి గారే గుర్తించాలండి. అప్పులు తెచ్చి 10 రూపాయల వడ్డీలు కూడా తెచ్చి ప్రభుతున్నాం సార్. మేము అప్పులు పాలైపోతున్నాం. చదువుకునే పిల్లలు ఉన్నారు, మేము ఈ పని చేస్తున్నామని మా పిల్లలు కూడా ఈ పని చేయించాం కదా. వాళ్ళు చదివించడం కోసం ఈ చాలని జీతాలతో అప్పులు కూడా చేసుకొని ప్రభుతున్నామండి. ఆ వచ్చే జీతం అప్పులు కానీ వడ్డీలు కానీ చెయ్యాలి సార్. చెయ్యాల్సిందే, చెయ్యాలి సార్. ఆలోచించాలి సార్, మా మీద దృష్టి పెట్టి ఆలోచించాలి. ఈ సమస్యకు పరిష్కారం సార్ కనుక తీసుకోకపోతే మరి మేమందరం ఒక ఆలోచనకు వచ్చి సమ్మెలోకి వెళ్ళడం మాత్రం ఖాయం. సార్ ఈ రోజున అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే నెరవేర్చండి అని చెప్పి ఇన్ని దఫాలుగా ఇన్ని నిరవధికంగా మీరు సమ్మె చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం లేకపోతే ఆ శాఖకు సంబంధించిన మంత్రి దగ్గర నుంచి అయినా కనీసం ఏమన్నా మీకు చర్చలకు రండి అని కానీ, లేకపోతే మీ సమస్యలు తీరుస్తామని కానీ, మీ డిమాండ్స్ పరిష్కరిస్తామని కానీ ఏమన్నా ఉన్నాయి? అసలు ఏంటి మీ మున్సిపల్ కార్మికుల మున్సిపల్ కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు పాదయాత్రలో గాని, అట్లాగే మొత్తం ఓవరాల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి అసెంబ్లీలో చెప్పినటువంటి హామీలు మేము అధికారంలోకి రాగానే, మేము కాదు అసలు మన ప్రభుత్వం రాగానే 6 నెలల్లోపే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని చెప్పాడు. పర్మనెంట్ వాళ్ళు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాడు. ఇప్పుడు 4.5 ఏళ్ళు అయిపోయింది, అతిగతి లేదు. కేవలం కాంట్రాక్ట్ వాళ్ళని 10,000 మందిని పర్మనెంట్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి లక్షలాది మంది ఆ కాంట్రాక్ట్ వాళ్ళతో పాటు పర్మనెంట్ వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నారు. 2016లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు గద్దె మీద ఎక్కిన తర్వాత అవసరం తీరిన తర్వాత అల్లునేది అన్నట్టుగా చేస్తా ఉన్నాడు. అందువల్ల మా పోరాటం 4.5 ఏళ్ల నుంచి మేము ఈ ముఖ్యమంత్రి గారి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏ రోజు అపాయింట్మెంట్ ఇలా ఓదార్పు యాత్రలో మాత్రం అందరిని దగ్గరికి రానిచ్చాడు. తీరా గద్దె మీద ఎక్కిన తర్వాత మాత్రం ఏ కార్మికుల్ని కలవట్లేదు, ఎవరి సమస్యలు పట్టించుకునేటువంటి స్థితిలో తీరికలో
ముఖ్యమంత్రి గారు లేడు. కానీ గడిచిన 4.5 ఏళ్లలో 2 మంత్రులు మారారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రి మారాడు, ఇప్పుడు ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి. కానీ వీళ్ళందరికీ కూడా మీకు సంబంధించిన డిమాండ్స్ కానీ లేకపోతే కరోనా టైంలో మీరు చేసిన సేవకు సంబంధించి కానీ కనీసం అంటే ప్రభుత్వాలు పరంగా పక్కన పెడితే మానవత్వంగా అయినా ఆలోచించవచ్చు. ఎందుకని ఆలోచించలేకపోతున్నారు? మంత్రులు మార్చుకున్నారు తప్ప కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు మాత్రం పరిష్కారం కాల. ఆయన చర్చలు జరిపాడు 2 సంవత్సరాల పాటు బొత్స సత్యనారాయణ గారు. ఇప్పుడు వచ్చిన ఆదిమూలపు సురేష్ గారు ఇప్పుడు 3 పర్యాయాలు చర్చలు జరిపాడు ఈ ఏడాది కాలంలో. ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం కాల. మొన్న మేము జూన్లో బస్సు యాత్ర నిర్వహించాం, ఆగస్టులో చెలో కలెక్టరేట్లు, చెలో మున్సిపల్ ఆఫీస్ ముట్టలు నిర్వహించాం. మా మీద పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగించారు. అనంతపురంలో, కడపలో, నరసరావుపేటలో, ఒంగోలు అనేక మంది తలలు బయలాయి, కేసులు పెట్టారు, నిర్బంధం ప్రయోగించారు తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయాల. మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు మొన్న ఆగస్టు 10వ తారీఖు చర్చలని పిలిచారు. చర్చలకి పిలిచి కొన్ని సమస్యలు మేము పరిష్కరిస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్, అట్లాగే పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చేటువంటివి డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు, అట్లాగే పార్కుల్లో పనిచేసేవాళ్ళు, మలేరియా వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇస్తామని 3 ఏళ్ల నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి చెబుతున్నారు. ఇంతవరకు అది అవల. అట్లాగే జియో నంబర్ 30లో వాటర్ సెక్షన్ వాళ్ళకి, ఇతర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. ఇంతవరకు సరిదిద్దే పని చేయాలి. ఈ ముఖ్యమంత్రి గారు పర్మనెంట్ చేస్తాడనుకుంటే పర్మనెంట్ కాకుండా ఆప్కాస్ అని ఒక వ్యవస్థను తెచ్చాడు. ఆప్కాస్ అంటే గతంలో ఏంటంటే ఊరికి దళారీలు ఉండేవాళ్ళు, డబ్బులు గాజేసేవాళ్ళు. ఇవాళ డబ్బులు గాజైపోయినా తెచ్చినటువంటి వ్యవస్థ పర్మనెంట్ కాదు, దళారీ వ్యవస్థే. ప్రభుత్వం ఒక దళారీ వ్యవస్థను పెట్టింది. రెండో వైపు ఈరోజు మున్సిపాలిటీలో క్లాప్ డ్రైవర్లు ఈ 9,000, 12,000 చేస్తున్నారు. కానీ జీవో ఏం చెప్తుంది? జీవో నంబర్ 7లో 18,500 ఇవ్వాలని ఉంది. ఆ క్లాప్ డ్రైవర్లకి నెల జీతాలు ఇవ్వట్లేదు. 5 నెలలు, 6 నెలలు, అది కూడా సమ్మెలు చేస్తే జీతాలు ఇస్తున్నారు. సమ్మెలు చేస్తున్నారు, జీతాలు అడుగుతున్నారని పొట్ట మీద కొడుతున్నారు కాంట్రాక్టర్లు. ముఖ్యమంత్రి గారే మా ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేదంటున్నాడు. కానీ 18,500 బదులు 9,000, 12,000 ఇస్తే మిగతా డబ్బులు ₹1,000 ఎవరి జేబులోకి వెళ్తాయి? వాళ్ళు దళారీలు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఏదో ఎన్నికలకు ముందు ఇంకో 2-3 నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి, ఇప్పుడేదో వచ్చి హామీ ఇచ్చేసేస్తే నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఇంకా కార్మికులు అయితే ఆయనే చెప్పాడు, మేము మాట తప్పం మడం తెప్పమని. 4.5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చినాక మాట తప్పని మడం తెప్పనంటే నమ్మే పరిస్థితులు ఈరోజు కార్మికులు లేరు. అమీతుమీ తేల్చుకోవడానికే పోరాటానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి గారు మీరు మాటలు చెప్పి పూటలు గడిపే పని చేస్తే కుదరదు. అందుకే మేము ఈ 3 రోజుల దీక్షలతో పాటు 21వ తారీఖు తర్వాత గవర్నమెంట్లో చలనం లేకపోతే మా డిమాండ్ ఏంటంటే చివరిదో లేకపోతే ఇంకో మీటింగ్ జరుగుతుందో మంత్రివర్గం తెలియదు. శాసనసభ వేశాలు కూడా ఉంటాయో అర్థం కావట్లా, ఎప్పుడు ఎన్నికలు వస్తే అర్థం కావట్లేదు. ఈ 4-5 నెలల్లోనైనా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రేపు మంత్రివర్గంలో తీర్మానం చేయాలి. తీర్మానం చేసి ఉత్తగా మేము తీర్మానం చేసి మాటలు చెబితే కాదు, ఇప్పటికీ చాలా మాటలు చెబుతున్నారు. ఆ మాటలతో మేము నమ్మే పరిస్థితులు లేవు. జీవోలు ఇవ్వాలి, సర్క్యులర్లు ఇవ్వాలి, ఆచరణలో అమలు చేసి తీరాలి. లేదంటే 2024 ఎన్నికల్లో ఏం చేయాలో, ఎక్కడ వాతలు పెట్టాలో వాతలు పెట్టడానికి కార్మికులు సిద్ధపడతారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.